ఆ సమయంలో ఆయన ఏ ప్రాంతం నుంచి వచ్చాడని ఎంక్వైరీ చేస్తే పత్తికొండ అనే ప్రాంతం నుంచి వచ్చాడు. ఎందుకంటే పత్తికొండలోనే నేను 8వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. సరే మరి మా ఊరి ప్రాంతంలో నుంచి ఇంత దూరంలో వచ్చి ఇక్కడ పరిచర్య మొదలు పెడుతున్నాడని నాకు చాలా సంతోషం అనిపించి ఈ ప్రాంతాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు గుడారాల్లో ఉండడం, మరి చిన్నపిల్లలు పేపర్లు నేర్పినటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు బెగ్గింగ్ చేసేవాళ్ళు, మగవాళ్ళు చాలామంది పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు. మరి ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఈ ప్రజలకు వెలుగు ప్రకాశించాలి, వీళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రభు యొక్క సువార్తను ప్రకటించగలిగితే, ప్రభు వీరికి పరిచయం అయితే మరి ఈ ప్రాంత వాసులు ఆశీర్వదించబడతారు. దాదాపు 10 years అయింది మరి ఈ పరిచర్య అభివృద్ధి చెందుతూ ఈరోజు మరి ఇలాంటి ఒక చర్చ్ బిల్డింగ్, మంచి ఆవరణం దేవుడు మరి మహేష్ కుటుంబానికి ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో ఈ కుటుంబము వీళ్ళటువంటి సఫరింగ్స్ చాలా గొప్పవి. మీరు మరి ఎంతమంది తెలుసో తెలియదు. మరి మహేష్ కూడా పూర్తిగా చెప్పలేదు తన సాక్ష్యంలో. ఆయన ఇక్కడ మరి ఈ ప్రాంతంలో ఈ మందిరాలు కట్టడం కంటే ముందు తన కుటుంబం ఏ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్ళారనడానికి ప్రతి ఈవెంట్ కూడా మరి నేను కళ్ళతో చూడటం జరిగింది. మరి మహేష్ చెప్పినట్టుగా జైలుకి వెళ్ళటము, పోలీసులు దెబ్బలు తింటాం. ఆ సమయంలో మరి హైదరాబాద్ నుంచి కూడా కొద్దిమంది వచ్చారు, గార్డ్ సర్వెంట్స్ వచ్చి ఎవరైతే మరి ఇలా కొట్టారో కేసు పెట్టారో వాళ్ళ మీద కౌంటర్ కేసు పెడదామని చెప్పినప్పుడు నేను వద్దని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాళ్ళ మీద కౌంటర్ కేసు పెట్టి మన పోరాటం మొదలు పెడతామో మన యొక్క యుద్ధం అన్నది మారిపోతుంది. ప్రజల రక్షణ కొరకు మనం చేయాల్సిన పోరాటము అధికారులతో పోరాటానికి కోర్టు చుట్టుకోవడానికే సరిపోతుంది. కాబట్టి మనము ఆ వ్యక్తిని క్షమించినట్టయితే ప్రభువు మరి మన పరిచయం అభివృద్ధి చెందిస్తాడు. మనం కూడా పరిచయం మీద ఫోకస్ చేయొచ్చని ఆ రోజు అన్యాయంగా కేసు పెట్టి ఆ విధంగా బాధించినటువంటి పోలీస్ అధికారులను ఎవరిని కూడా ఒక మాట అనకుండా మౌనంగా వచ్చి తన పరిచయం కొనసాగించాడు. ఆ తర్వాత మనం చూస్తే ఏ అధికారులు అయితే మరి నిర్బంధించి కొట్టడం జరిగిందో, ఆ కొట్ట కంటే ముందు నేను మరి హయ్యర్ పోలీస్ అథారిటీస్ని కలిసి నేను చెప్పాను, మరి దైవ సేవకులు ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం. కానీ నాకేమో ఫోన్లో సర్లేదు సార్ నేను చూసుకుంటాను, ఏం కాకుండా చేస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత ఆ ఫోన్ పెట్టేసి మహేష్ను చాలా కొట్టడం జరిగింది. నాకు కూడా ఆ తర్వాత విన్నాక చాలా బాధ వేసింది. చెప్పిన తర్వాత కూడా మరి ఈ విధంగా ఇలా చేశారు. అయితే తను పొందిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా వాటిని అనుమతించాడని తర్వాత నేను భావించాను. ఏ అధికారులు అయితే మరి తనని బాధించారో, ఇబ్బంది పెట్టారో ఆ సమయంలో నేను చెప్పాను అంటే మనం ఎప్పుడైతే పగ తీర్చుకోవడం మానేసి మరి దేవుడికి అప్పచెప్తామో, మహేశ్వరుడు అన్నాడు, సార్ మనం ఆయుధాలు దించిన వాళ్ళం కదా సార్, మనం ఇంకా పోరాడలేమని తను కూడా చెప్పినప్పుడు ఎప్పుడైతే తను ప్రతీకారంగా ఏ విధమైన యాక్షన్ తీసుకుండగా మరి దేవుని పరిచయం వైపు ఎప్పుడైతే మనసు పెట్టాడో దేవుడు యాక్షన్ దిగడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అధికారి సస్పెండ్ అవ్వడము, ఆ తర్వాత అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఆల్మోస్ట్ ఒక మెంటలీ డిస్టర్బ్డ్ స్టేట్లో మా క్లినికే వచ్చాడు చూపించుకోవడానికి ఆ యొక్క పోలీస్ అధికారి. ఆ తర్వాత అదే వ్యక్తికి మహేష్ మరి ప్రార్థన చేసి బైబిల్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇబ్బంది పెట్టారో, బాధ పెట్టారో మరి ఆ తర్వాత అన్నాడు, సార్ ఆ రోజు మనం క్షమించి మరి యాక్షన్ తీసుకున్నందుకు దేవుడు మరి మన తరఫున పోరాడని. సో ఇలాగా చాలా చాలా అనుభవాలు. జైల్లో ఆయన ఉన్నప్పుడు ఒంటరిగా ఇక్కడ వారి పిల్లలు పెద్దలు అయినప్పుడు చాలా చిన్న పిల్లలు, మరి అమ్మాయి ఒక్కతే ఉండింది. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అప్పుడప్పుడే వాళ్ళు స్థిరపడుతున్నటువంటి ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పుడప్పుడే స్థిరపడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో మరి తను జైల్లో ఉండగా మరి మహేష్ యొక్క భార్య చిన్నపిల్లలు పెట్టుకొని చాలా కాలం ఆమె మరి సఫర్ అవ్వడం జరిగింది. అయితే దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరి వారు పిల్లలు పెద్దగయ్యారు. మరి ఈరోజు కుటుంబం ఏర్పడింది పెద్ద పాపకు. మరి ఈరోజు ఈ విధంగా సంఘాన్ని కట్టుకొని మరి ఇలా పరిచయం చేస్తూ ఉన్నారు. పైకి కనిపించేటువంటి ఈ బిల్డింగ్ వెనకాల, ఈ స్థలం వెనకాల ఒక వ్యక్తి యొక్క సహనము, త్యాగపూరితమైన జీవితం చాలా ఉంది. అదేవిధంగా ఎన్నో అపోజిషన్స్ వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా మేము చెప్పాను ఈ ప్రాంతంలో ఎందుకు ఇంకో చోట పరిచయం చేయమని చెప్పిన అన్నాడు, సార్ ప్రభు మాకు ఈ ప్రాంతాన్ని ప్రజలు మాకు ఇచ్చాడు కాబట్టి మన మధ్యలో నేను పరిచయం చేయాల్సిందే అని తను గట్టిగా మనసులో నిర్ణయం చేసుకొని మరి పరిచయం జరిగింది. బుడగ జంగం ప్రజల మధ్యలో
దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి. ఆ ప్రజల యొక్క జీవన శైలి మారాలి, జీవన విధానాలు మారాలి. పిల్లలు చదువుకోవాలి, ఆడవాళ్ళందరూ చేతులెత్తి నేర్చుకోవాలి, మగవాళ్ళందరూ తమ కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక పని వాళ్ళు కలిగి ఉండాలి. కాబట్టి భిక్షాటన కానీ, పేపర్స్ కలెక్షన్ చేయటం కానీ, మరి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఈ యొక్క సమాజంలో జరగకూడదన్న ఒక ఉన్నతమైనటువంటి సదుద్దేశం చేత ఈ పరిచర్య మొదలైంది. మరి ఇలాంటి మహేష్ వాళ్ళు మరి ఇలాగ నిర్ణయించినటువంటి సేవకులు బుడగ జంగం యొక్క కమ్యూనిటీస్లో ప్రతి ప్రాంతంలో కూడా మరి ప్రతి కమ్యూనిటీలో కూడా ఒక్కరు ఇళ్ళమన్నా కూడా ఈ యొక్క మరి కుటుంబాలలో నిజమైన వెలుగు వస్తుంది. కాబట్టి కేవలము చర్చికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు, కానీ వాళ్ళ జీవన శైలి మారాలి, వాళ్ళ పిల్లలు విద్యావంతులు కావాలి, ఉద్యోగస్తులు కావాలి, ఆ స్త్రీలలో మరి సొంతంగా సంపాదించుకునేటువంటి సామర్థ్యం వాళ్ళకి కలగాలి అన్నటువంటి గొప్ప ఉద్దేశం చేత వారి గురించి ప్రార్థన చేస్తూ కేవలం కడప ప్రాంతంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని బుడగ జంగం కాలనీస్లో అన్ని కుటుంబాల్లో కూడా దేవుని వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే వెళ్తుందో వారి జీవితాలు, జీవన విధానాలు మారుతాయని సర్వశక్తిమంతుడైన దేవుడు మరి కుటుంబాలను ఆశీర్వదించి దీవించాలని, మరి ఇలాంటి సేవ రాష్ట్రమంతా మరి అన్ని కాలనీస్లో దేవుని మహాకృపను బట్టి మరి గొప్పగా ఎదగాలని ఆశించబడాలని కోరుకుంటూ మహేష్కు సహకరించినటువంటి స్నేహితులు, శ్రేయభిలాషులు, బంధుమిత్రులు, దైవ సేవకులు, అధికారులు, ఎందుకంటే వాళ్ళ అదేవిధంగా సంఘ పెద్దలు, కుల పెద్దలు, ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరికీ కూడా ప్రభుత్వమైన వందనాలు చెప్తూ మరి ఈ యొక్క పరిచర్యను మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్యను ఆశీర్వదించి రాబోయే దినాల్లో మరి అనేకులు ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా నిత్య రక్షణలోనికి రావాలా, జీవితాలు మారాలి, వారి యొక్క జీవిత విధానాలు మారేటట్టుగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి ప్రభు అలాంటి కృప మహేష్ కుటుంబానికి దయచేయను గాక. ఈ అవకాశం ఇచ్చిన మహేష్కు, నేటి మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను.